పురాణాల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున శివుడిని భక్తితో పూజించి ఉపవాసం లేదా తమ శక్తికి తగ్గ నియమాన్ని పాటిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. దీనికి నిష్ఠూర కథను ఉదాహరణగా చెబుతారు. నిష్ఠూరి అనే స్త్రీ తన భర్తను హింసించి చివరకు అతన్ని హత్య చేసి అనేక పాపాలకు గురై నరకయాతనను అనుభవించిందట. తర్వాత ఆమె కుక్కగా జన్మించింది. ఒక కార్తీక మాసం రోజున రోజంతా ఆహారం దొరకక ఆకలితో ఉండి సాయంత్రం ఒక బ్రాహ్మణుడు సమర్పించిన బలి అన్నాన్ని తిన్నది. ఆ రోజు కార్తీక సోమవారం వ్రతం ప్రారంభంతో ఆమెకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందట. తన గత జన్మ పాపాలను గుర్తు చేసుకొని విముక్తి మార్గం అడగగా ఆ బ్రాహ్మణుడు తాను చేసిన ఒక కార్తీక సోమవారం వ్రత పుణ్య ఫలాన్ని ఆమెకు దారపోశాడని పురాణాల కథనం చెబుతాయి. ఆ పుణ్యఫలంతో ఆమెకు విముక్తి లభించిందట. అందుకే కార్తీక సోమవారం రోజున భక్తితో శివుడిని స్మరించడం, దీపం వెలిగించడం, ఉపవాసం లేదా శక్తికి తగ్గ వ్రతం చేయడం ఎంతో పవిత్రమని పెద్దలు చెప్తారు.